జాతీయ కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీకి మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పెట్రోడా అన్నాడు. ఈ శ్యామ్ పెట్రోడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సర్వం తానై అన్ని వ్యవహారాలు ఆయనే నిర్వర్తించేవాడు. ఇప్పుడు శ్యామ్ పెట్రోడా ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఆయన హవా చెల్లుబాటు అవుతూ ఉంది. ఆయన ఎన్నికల ముందు ఒక విమర్శ చేశాడు. భారతదేశ ప్రజలను అవమానపరిచే విధంగానే కాక దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. వ్యంగ్యమైన వ్యాఖ్యలు, అవమానకరమైన వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, భారత జాతిని, హిందూ జాతిని, మన దేశ ప్రజలను అగౌరవపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. మదమెక్కి కొవ్వెక్కి మన భారతీయులను అవమానపరిచాడు శ్యామ్ పెట్రోడా. ఏమన్నాడు? భారతదేశాన్ని 4 ముక్కలుగా విభజించాడు. తూర్పు భారతదేశంలో ఉండే ప్రజలు వాళ్ళ ముఖం చూస్తే చైనా వాళ్ళ ఉంటారని, దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళు వాళ్ళ ముఖం చూస్తే ఆఫ్రికా వాళ్ళ ఉంటారని. ఆఫ్రికా అంటే మనం దక్షిణ భారతదేశం వాళ్ళు నల్లగా ఉంటారని, అంటే మనం నల్లగా ఉంటామని అవమానిస్తూ మాట్లాడాడు. ఇక ఉత్తర భారతదేశం వాళ్ళు తెల్లగా ఉంటారు కనుక వాళ్ళు బ్రిటన్తో పోల్చాడు, బ్రిటిష్ వాళ్ళలాగా ఉంటారంట. ఇక పశ్చిమ భారతంలో ఉండేవాళ్ళు వాళ్ళు షేకుల్లా, అరబ్బులా ఉంటారని వర్ణించాడు. ఇలా భారతీయులను విదేశీయులతో మన వర్ణాన్ని బట్టి అవమానపరిచాడు శ్యామ్ పెట్రోడా. ఇది రాజకీయ పార్టీలు ఆగ్రహావేశాలకు గురైనాయి. ప్రజల్లో అలజడి వచ్చింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇటువంటి కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేశాడు శ్యామ్ పెట్రోడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ముందు ఇరకాటంలో పెట్టేసింది. అడుగడుగున పాత్రికేయులు, ప్రజలు, నాయకులందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. ఇక తూతు మంత్రంగా ఆ అగ్నిని చలార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఈ శ్యామ్ పెట్రోడా అప్పుడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నాడు. మేము ఆయన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఆయన సస్పెండ్ చేస్తున్నాం. ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం, మేము కూడా మద్దతు ఇవ్వటం లేదు. ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. శ్యామ్ పెట్రోడా నోరు జారాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో ప్యాచ్ వర్క్, ఏదో రకంగా దేశ ప్రజలను చల్లార్చాలని ఒక ప్రయత్నం చేసింది. సరే, అక్కడితో సమస్య పోయింది. మళ్ళీ కొన్ని నెలలకే ఎన్నికలు అవగానే మళ్ళీ శ్యామ్ పెట్రోడాని మళ్ళీ అదే పదవిలో పెట్టారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా పెట్టారు. అంటే ఏంటి? ఈ కాంగ్రెస్ వాళ్ళు భారతదేశ పౌరులను ఫూల్ చేసినట్టు కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వక్రబుద్ధి కాదా? మరీ ముఖ్యంగా దక్షిణాది వాళ్ళు మన రంగు కొంచెం ఏదో నలుపు ఉంటుందని చెప్పి ఏకంగా మన నల్లజాతి ఆఫ్రికన్తో పోల్చడం ఎంత అభ్యంతరకరం. కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పెట్రోడాను కాదు, ఆ కాంగ్రెస్ పార్టీని దక్షిణాది రాష్ట్రాలు తిరస్కరించి మనము కాంగ్రెస్ రహిత భారతదేశ దిశగా అడుగులు పడవలసిన అవసరం ఉందని చెప్పి దేశంలో ఉండే ప్రజలు, విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.